వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మనం ఈ వీడియోలో కేఎన్ఆర్ లాజిక్స్ 45 డేస్ రీజనింగ్ కోర్స్ గురించి ఒక బుక్ని త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఆ బుక్ మార్చి 10వ తారీఖు రోజు 45 డేస్ రీజనింగ్ బుక్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి అంటే రీజనింగ్ కోర్స్ని 45 డేస్లో సులభంగా ఎలా నేర్చుకోవచ్చు అనేది మనకి దాన్ని బేస్ చేసుకొని 45 రోజుల కోర్సుగా ఈ బుక్ని డిజైన్ చేయటం జరిగింది. మరి ఈ బుక్లో ఏ విధంగా డిజైన్ చేశామో, అసలు ఈ బుక్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్, చూడండి. ఇంతకుముందు జరిగినటువంటి ఏపీ తెలంగాణలో జరిగినటువంటి వెయిటేజ్, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినటువంటి వెయిటేజ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మనకి. అంటే మీరు రీజనింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టాపిక్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నది అంటే 2018, 2023. సో ఏపీ అసైన్మెంట్స్, తెలంగాణ అసైన్మెంట్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఇవ్వటం జరిగింది. సో ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెయిన్స్ వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషను అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి వెయిటేజ్. సో చూడండి, సిరీస్ నుంచి ఎస్ఎస్సి జీడీలో 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎంటీఎస్లో 6 వస్తున్నాయి. ఈ విధంగా వెయిటేజ్ కూడా ఇవ్వటం జరిగింది. ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ వెయిటేజ్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, ఏపీ మరియు తెలంగాణలో జరిగేటటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకి రీజనింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ రీజనింగ్ నుంచి ఏ విధంగా వెయిటేజ్ వస్తుందో మనకి 2018, 2023 2 పేపర్లు బేస్ చేసుకొని ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సో ఈ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం ముందు అంటే ఆ బుక్కు ముందు వెయిటేజ్ ఇవ్వటం కూడా జరిగింది. సో మరి ఈ వెయిటేజ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్స్ ఎనాలిసిస్ చేసి ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయో ఆ టాపిక్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్. నెక్స్ట్గా మరి దీంట్లో ఏముంటుంది, ఈ 45 డేస్లో ఎలా నేర్చుకోవాలి అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. మరి 45 డేసే కదా మరి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి అంటే మనం ఇక్కడ ప్రతి టాపిక్ని కూడా ఏ విధంగా డిజైన్ చేసామంటే చూడండి, సిరీస్. సో సిరీస్ నుంచి 2 డేస్ మనకి సిరీస్లో ఎన్ని ఉంటాయి, మనకి మొత్తం సిరీస్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, రిపీటెడ్ సిరీస్ అని ఉంటాయి. ఇగో మొదటి 2 రోజులు సిరీసు. నెక్స్ట్ ఎనాలజీ, పోలిక. ఎనాలజీలు కూడా మనకి 3 ఉంటాయి. సంఖ్యా పోలిక ఉంటుంది, అక్షరాల పోలిక, పదాల పోలిక. సో 3, 4, 5. సో 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఎనాలజీ. నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్ 6, 7, 8. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 9th డే. కోడెడ్ ఈక్వాలిటీ సో 10th డే. ఈ విధంగా మొత్తం కూడా మనకి రీజనింగ్ని ఇక్కడ మనం 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. వర్బల్ రీజనింగు, ఎనాలిటికల్ రీజనింగు, లాజికల్ రీజనింగు అండ్ నాన్ వెర్బల్ రీజనింగు. సో ఈ విధంగా మొత్తం మనకి 45 డేస్గా 45 రోజుల్లో రీజనింగ్ ఎలా నేర్చుకోవచ్చో మనం ఇవ్వటం జరిగింది. మరి డైలీ అట్లీస్ట్ మీరు డైలీ ఒక 3 అవర్స్ మనం ఇక్కడ చెప్పినట్లు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు 45 రోజుల్లోనే సులభంగా రీజనింగ్ని నేర్చుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ రీజనింగ్ బుక్ అనేది రైల్వే ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఇంతకుముందు జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. చూడండి, సో టాపిక్స్ ఇవి. ఇక చూడండి, నెంబర్ సిరీస్. సో బేసిక్స్ మనకి స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్, సో ప్రైమ్ నెంబర్స్. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెంబర్ సిరీస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 7 టైప్స్: ఇంక్రీజు, స్క్వేరు, మల్టిప్లికేషను,
కామన్ డిఫరెన్సు, ఆల్టర్నేట్ సిరీసు, ఇల్లాజికల్ ప్యాటర్ను, బైనరీ సిరీసు. సో ఈ విధంగా మళ్ళీ మనం 7 టైప్స్ని డిక్రీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 7 టైప్లో ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటుందో కూడా మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ కామన్ డిఫరెన్స్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి 7 టైప్స్లో ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ప్రతిది కూడా మనకి ఎప్పుడు వచ్చింది. సో చూడండి క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2022, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022, ఇక సిహెచ్ఎస్ఎల్ 2023, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022. సో ఎన్టీపీసీ 2020. సో ఈ విధంగా ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం చేయడం జరిగింది. ప్రతిది కూడా చూడండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, నెక్స్ట్ ఏఎల్పి టెక్నీషియన్. సో రైల్వే విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టికులర్గా డిజైన్ చేయనటువంటి పుస్తకం ఏంటంటే మన కేఎన్ఆర్ లాజిక్స్ 45 డేస్ రైల్వే విద్యార్థుల ప్రత్యేకము. చూడండి ఇక్కడ సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఈ విధంగా మీకు చేయటం జరిగింది. చూడండి ప్రతిది కూడా ప్రీవియస్లో వచ్చినటువంటి ప్రతి టాపిక్ వెనకాల మళ్ళా సో ఈ కంప్లీట్ కాగానే ప్రతి టాపిక్ వెనకాల మళ్ళా మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ సిరీస్ అయిపోగానే నెంబర్ సిరీస్ వెనకాల ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లెటర్ సిరీసు. సో లెటర్ సిరీస్ అయిపోగానే లెటర్ సిరీస్ కూడా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఏపీపీసీ, సో ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్, సో ఏపీ కానిస్టేబుల్, ఏపీఎస్ఐ మెయిన్స్, ఏపీఎస్ఐ మెయిన్స్, ఏపీ కానిస్టేబుల్. సో ప్రతి దాంట్లో కూడా మనం ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీటి తర్వాత రిపీటెడ్ సిరీస్ నుంచి మనకి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దాన్ని ఏ విధంగా చేయాలి ఇక్కడ మనం క్లియర్గా రాయటం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా ఇది సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ ఎనాలజీలో కూడా మనం మొత్తం ఏం చేసినట్టు ఫస్ట్ బేసిక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో మనం చెప్పడం జరిగింది. ఇక టైప్ 1 ఈ విధంగా చూసినట్టయితే మీరు 26 టైప్స్ ఉన్నాయి మొత్తం. 27 టైప్స్. సో ఈ 27 టైప్స్ బేసిక్స్ చూసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ ప్రీవియస్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రీవియస్ ఇయర్లో ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, సో ఎంటీఎస్, ఆర్ఆర్బి జేఈ, ఎన్టీపీసీ. సో రైల్వే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి పుస్తకము సిజిఎల్. ఈ విధంగా మళ్ళీ టైప్ వైజ్గా సో ఎన్ని టైప్స్ ఉంటాయి సో అనేది ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్ ఈ విధంగా ప్రతిది కూడా మనకి సో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి టీఎస్ఎస్ఐ, ఏపీఎస్ఐ, నెక్స్ట్ ఏపీఎస్ఐ, టీఎస్ఎస్ఐ. చూడండి టీఎస్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో ఆడ్మిన్ అవుట్. చూడండి ఇన్ని రకాలుగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరే ఈ బుక్ మార్చి 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. మార్చి 10th రిలీజ్ అవుతుంది మన రీజనింగ్ బుక్. ఇంతకుముందు మన కేఎన్ఆర్ లాజిక్స్ అర్థమెటిక్ బుక్ అనేది రిలీజ్ అయ్యి తెలంగాణ మరియు ఏపీలో జరిగినటువంటి పరీక్షలలో మెయిన్స్లో ఎస్ఐ మెయిన్స్లో అత్యధిక ప్రశ్నలు వచ్చినటువంటి ఏకైక పుస్తకం అంటే కేఎన్ఆర్ లాజిక్స్ అర్థమెటిక్ బుక్. అదేవిధంగా మన రీజనింగ్ బుక్ కూడా అదేవిధంగా చరిత్ర సృష్టించాలని డిజైన్ చేయడం జరిగింది పర్టికులర్గా. సో మరి మార్చి 10వ తారీఖు 10 నుంచి బుక్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 599 రూపాయలు, 599 రూపాయలు. అయితే మొదటి 500 మందికి ఫస్ట్ 500 మెంబర్స్కి ఈ బుక్ని మనం కేవలము ఎంతకి ఇవ్వడం జరుగుతుందంటే చూడండి జాగ్రత్తగా 250 రూపాయలు బుక్కు ప్లస్ 250 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది.
ప్లస్ ఇక్కడ డెలివరీ ఛార్జెస్ 100 కలిపి 350 రూపాయలకే మీకు బుక్ ఇవ్వటం జరుగుతుంది. 350 రూపాయలకే మొదటి 500 మందికి బుక్ ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 500 మెంబర్స్కి బుక్ ఇవ్వటం జరుగుతున్నది. ఎంత కాస్ట్ అంటే టోటల్గా 350 రూపాయల బుక్ కాస్టు. మరి ఈ బుక్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ మీరు స్టెప్ 1 కేఎన్ఆర్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే స్టోర్లోకి వెళ్ళాలి. స్టోర్లోకి వెళ్ళాలి. స్టోర్లోకి వెళ్ళినాక అక్కడ థర్డ్ వన్ ఏముంటుందంటే మీకు కేఎన్ఆర్ లాజిక్స్ 45 డేస్ రీజనింగ్ బుక్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ప్లేస్ ఆఫ్ ఆర్డర్ అంటుంది. ఫోర్త్ వన్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ ఆర్డర్ అంటే మీరు ఎక్కడికైతే మీ ఇంటికి మీ అడ్రస్ ఫిల్ చేయాలన్నమాట. అడ్రస్ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఫిఫ్త్ వన్ ఏం అడుగుతుందంటే పేమెంట్ అడుగుతుంది. సో ఈ పేమెంట్ మీరు అక్కడ రకరకాలుగా ఉంటుంది. యూపీఐ యాప్ ద్వారా చేయొచ్చు. సో ఏ విధంగా అయినా చేయొచ్చు. ఈ విధంగా కేఎన్ఆర్ లాజిక్స్ బుక్ని మీరు పర్చేజ్ చేయడానికి 5 స్టెప్స్ అన్నమాట. సో ఇంకా మీకు బుక్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబరు 9705416443కి కాంటాక్ట్ అవ్వవచ్చును. 9705416443 నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఈ బుక్కి సంబంధించినటువంటి వివరాలను తెలియపరచడం జరుగుతుంది. ఇది కేఎన్ఆర్ లాజిక్స్ బుక్. సో దీన్ని మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో డైస్ కూడా చూడండి. డైస్ చూసినట్టయితే మీకు డైస్లో ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మనం టైప్ 2 చూడండి. టైప్ 2లో ఒక ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చో చేయడం జరిగింది ఇక్కడ. సో అంటే బైలింగ్వల్లో ఉంటుంది మీకు ప్రాబ్లము, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఇక్కడ లాజిక్ చూడండి. లాజిక్ 1 ఇది, ఇక్కడ లాజిక్ 2, లాజిక్ 3. సో ఒక ప్రాబ్లమ్స్ని 3 మెథడ్లో ఇవ్వటం జరుగుతుంది. అంటే కొన్నిటికి సంబంధించినటువంటి ఒక మెథడే ఉంటుంది, కొన్నిటికి ఎక్కడైతే అవసరం అక్కడ 2 లేదా 3 మెథడ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి విద్యార్థికి సో నా అనుభవం ప్రకారము 16 సంవత్సరాల అనుభవం ఆధారంగా ఏ విధంగా ఒక విద్యార్థికి బోధిస్తే ఆ విద్యార్థి తొందరగా రీచ్ చేసుకుంటాడో, అర్థం చేసుకుంటాడో ఆ విధంగానే బుక్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి డైస్లో కూడా మనం ఈ విధంగా చేయటం జరిగింది. సో ఈ విధంగా మోడల్ వైజ్గా. సో చూడండి, ఇంతకుముందు కేఎన్ఆర్ లాజిక్స్ అర్థమెటిక్ బుక్ మనకి ఏపీ ఎస్ఐలో వచ్చినటువంటి ప్రిలిమినరీ క్వశ్చన్ చూడండి. 50 ప్రాబ్లమ్స్కి 36 ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రిలిమినరీ. సో మిస్సింగ్ నెంబరు. నెక్స్ట్ చూడండి ఆల్ఫాబెట్ టెస్ట్. చూడండి డిఏఓ ఎగ్జామ్, తెలంగాణ డిఏఓ ఎగ్జామ్లో 150 ప్రాబ్లమ్స్కి 72 ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది అర్థమెటిక్కి సంబంధించినటువంటిది. సో ఈ విధంగా మన రీజనింగ్ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. సో కౌంటింగ్ ఫిగర్ చూడండి. కౌంటింగ్ ఫిగర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా కౌంటింగ్ ఫిగర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది కౌంటింగ్ ఫిగర్స్లో కూడా. సో ప్రతి టాపిక్లో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది ప్రతి టాపిక్లో. సో రైల్వేకి లేదా ఏం ఎగ్జామ్లో వచ్చినాయో అక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూడండి క్యూబ్స్. సో ఈ విధంగా క్యూబ్స్ కౌంటింగ్ చేయటము. సో ఎవరికైనా ఈ కేఎన్ఆర్ లాజిక్స్ 45 డేస్ రీజనింగ్ కోర్స్ బుక్ గురించి వివరాలు కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.